హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయని ఫైర్ అయింది. నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చివేస్తున్నారని మండిపడింది. హైడ్రాకి ఇప్పటి వరకు విధి విధానాలు లేవంటూ చివాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు ఆపేయాలని పేర్కొంది. హైడ్రాకు సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాలను సమర్పించాలని, అప్పటి వరకు ఎలాంటి అక్రమ అనధికార నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టరాదంటూ హైడ్రాను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టవచ్చని పేర్కొంది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల చట్టం లేదంటే ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టు ముందుంచితే తప్ప ఎలాంటి అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు వంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హైడ్రా బృందం కూల్చివేతలను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఏ షరీఫ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదన వినిపిస్తూ తెల్లవారుజామున 4:30 సమయంలో భద్రతా సిబ్బంది, హైడ్రా అధికారులు హాజరై 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంకు, కాంపౌండ్ కూల్చివేస్తూ యుద్ధ ఘటనను తలపించారన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదన వినిపిస్తూ కోర్టు ఉత్తర్వుల పేరుతో సర్వే నంబర్ 165 నుంచి 175, 212, 2013లలోని 36.37 ఎకరాలకు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు 1000కి పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి అనుమతులు లేవని, విద్యుత్ కనెక్షన్ అనుమతి కూడా లేవద్దన్నారు. ఇక్కడ ఉన్న ఏ నిర్మాణానికి అనుమతులు లేవన్నారు.